భారీ వర్షాల తాకిడికి తమిళనాడు భయానకంగా తయారైందని ఆ రాష్ట్ర గవర్నర్ కె రోషయ్య అన్నారు. జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేమని చెప్పారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న తమిళ ప్రజలకు అందరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. తమిళనాడు రాష్ట్ర ప్రజానికాన్ని ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటున్న రోషయ్యతో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తమిళనాడు రాష్ట్రం పూర్తిగా అల్లకల్లోలమైంది. ప్రధానంగా చెన్నై మహానగరం నీటిలో మునిగింది. ఈ నేపథ్యంలో తెలుగు రాజకీయ యవనికపై సీనియర్ నేత అనుభవశాలి అయిన కె రోషయ్య గారు ప్రస్తుతం తమిళనాడు గవర్నర్గా ఉన్నారు. వరద సహాయ కార్యక్రమాల్లో ఆయన ముందుండి అధికార యంత్రాంగం తగిన సూచనలు చేస్తూ ముందుండి నడిపిస్తున్నారు. లేక సహాయ కార్యక్రమాలను ఎప్పటికో పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తూ ప్రజలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, తమిళనాడులో వరద పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చెబుతున్నారు? మనం గవర్నర్గా మీరు ప్రభుత్వానికి సూచనలు ఎలా ఇస్తున్నారు? రెడ్ క్రాస్ పరంగా ఏమైనా చేస్తారు? భీతావహంగా ఉంది. కొందరు పండితులు 100 ఏళ్లలో లేదంటారు, 120 సంవత్సరాల్లో కని వినియోగం అంటారు, కొందరు 80 ఏళ్ళు అంటారు. రకరకాలుగా జోష్యాలు చెబుతున్నారు. ఏదేమైనా ఇటీవల కాలంలో కని విని ఎరుగునంతటి భారీ విపత్తు ఈ వరదల వల్ల వచ్చింది. మనకున్నటువంటి 1000 కిలోమీటర్ల మించిన పొడవు కలిగినటువంటి కోస్ట్ లైన్ ఉంది. కోస్ట్ లైన్ చాలా చోట్ల షాటర్ అయిపోయింది. విపరీతమైనటువంటి వర్షాలు, ఎడతెరిపి లేకుండా వర్షాలు, వీటి వల్ల అన్ని రకాల వృత్తుల్లో ఉండేటువంటి ప్రజానీకానికి కూడా తీవ్రమైనటువంటి మానక్లేశం జరిగింది. రైతులకు పంటలు దెబ్బతిన్నాయి. సామాన్యమైనటువంటి పేద సాదా వాళ్ళకి అందరికీ ఇళ్ళని కూడా బీభత్సం అయిపోయాయి. పెద్ద పెద్ద భవంతులు ఉన్నటువంటి వారికి కూడా అవి కొంచెం పల్ల ప్రాంతంలో ఉండుంటే 1 అంతస్తు 2 అంతస్తుల వరకు కూడా నీరు చేరినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ నష్టం రకరకాలుగా అంచనా వేస్తుంటారు. ఇంకా పూర్తి కాల నష్టం తగ్గే ప్రశ్న అంటూ ఉండదు. అంచనాలు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు ఏ రోజు సాయంత్రానికి ఆ రోజు ఇవాళకి వరకు ఇన్ని మరణాలు సంభవించాయి, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేటువంటి వార్తలు వింటూ ఉంటాం. ఇంకే పెరుగుతూ ఉంది. 258 మంది దాటి ఇంకా మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ పరంగా కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా సాయం చేస్తే కానీ ఆదుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే మీరు గవర్నర్గా స్వచ్ఛంద సంస్థలను పిలిపిస్తున్నారా? రెడ్ క్రాస్ తరఫున ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారు? రెడ్ క్రాస్ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. ఇప్పటికే రంగంలో దిగారు, రెడ్ క్రాస్ చేస్తున్నారు. అలాగే మిగిలిన వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా రంగంలోకి దిగి వారి తోడ్పాటుని అందించవలసిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను. అప్పీల్ చేయటమే కాకుండా వారు కూడా ఎవరి అప్పీలుతో నిమిత్తం లేకుండానే సామాజిక స్పృహ కలిగినటువంటి వారు కాబట్టి వారు కూడా సాయం చేసేదని ముందుకు వస్తున్నారు. ఎవరు ఎంత సాయం చేసినా కలిగిన నష్టాన్ని భర్తీ చేయటం దుస్సాధ్యమైనటువంటి మాట. అపారమైనటువంటి నష్టం కలిగింది. ఈ నష్టాన్ని భర్తీ చేయటం ఏదో కొంత ఊరట కలిగించగలిగే పని తప్ప నష్టాన్ని భర్తీ చేయటం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. దాదాపు వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగింది. ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 1000 కోట్లు తాత్కాలిక విడుదల చేసింది. మరిన్ని నిధుల కోసం మీరు ఏమైనా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తారు? మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు చెప్పారు. నేను కూడా ఆ సందర్భంలో ఉన్నాను అక్కడ. వారికి నేను కూడా చెప్పాను, వారికి రాశాను కూడా. మరింత సాయం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తారు? తప్పకుండా. ఇది వారు చెప్పిన మాట కూడా. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నాను. నష్టం చాలా తీవ్రంగా ఉంది, అపారమైనటువంటి నష్టం. ఇంకా సహాయం మరికొంత కూడా అవసరాన్ని బట్టి మేము అందిస్తామనే మాట కూడా చెప్పారు. అప్పీల్ చేస్తున్నాను, మీరు ముందుకు రండి, సాయం చేయండి. మీ సాయం కొంత అందితే కొంత ఊరట కలుగుతుంది అనే మాట వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. తమిళనాడులో కనీ విని ఎరుగని వరద వల్ల నష్టం జరిగిందని చెప్పి గవర్నర్ చెప్తున్నారు.